ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఏమో గానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తో అవసరం ఉన్న వాళ్ళు, ఉందనుకుంటున్న వాళ్ళు, స్నేహితులు, ఆప్తులు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఒకరోజు జైల్లో పెట్టడాన్ని ఇప్పుడు అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. పుష్ప 2తో నేషనల్ స్టార్ అయిపోయిన బన్నీకి పోలీసులు ఇచ్చిన షాక్ తో నేషనల్ మీడియా మైండ్ కూడా బ్లాంక్ అయింది. జరగదు అనుకున్నది జరిగేసరికి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి. అయితే ఈ అరెస్టు ప్రభావం పుష్ప 2 సినిమా వసూళ్లపై ఏమైనా పడిందా అనే చర్చ మొదలైంది. జాతీయ స్థాయిలో ఈ విషయం ఫేమస్ అవుతోంది. బన్నీపై సింపతి పెరిగి వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. ఇక బన్నీని అరెస్ట్ చేసిన శుక్రవారం అంటే సినిమా రిలీజ్ అయిన 9వ రోజున 36.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది పుష్ప 2. హిందీలో మతిపోయే రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 762 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా 1067 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. వీకెండ్ కావడంతో శని ఆదివారంలో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని లెక్కలు వేస్తున్నారు. ముఖ్యంగా హిందీ వర్షన్ లో ఈ సినిమా డామినేషన్ కంటిన్యూ చేస్తోంది. అక్కడి ఫ్యాన్స్ కు ఈ సినిమా పిచ్చగా నచ్చేసింది. ఇక సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే శాక్నెల్ కథనం ప్రకారం లెక్కలు ఒకసారి చూస్తే ఈ మూవీ శుక్రవారం హిందీ వర్షన్ లో 27 కోట్లు వసూలు చేస్తే మన తెలుగు వర్షన్ లో కేవలం 7.5 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 1.35 కోట్లు, కన్నడ, మలయాళంలో 0.2 కోట్లు వచ్చాయి. హిందీ లెక్కలు చూస్తే అర్థం చేసుకోవచ్చు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రేంజ్ ఎలా ఉందో. ఈ వసూళ్లతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 762.1 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప 2 డామినేషన్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని లెక్కలు వేస్తున్నారు. శని ఆదివారంలో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండవచ్చు అనే దానిపైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. మలయాళంలో సినిమా అంత గొప్పగా ఆడలేదు. ఫహద్ ఫాజిల్ రోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉండేది.